ఆంధ్ర యుద్ధం ముగిసిన టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై అటాక్ జరిగింది. పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా రామాపురానికి చెందిన వైసీపీ నాయకుడు దాడి చేసినట్టుగా చెబుతున్నారు. పులివర్తి నాని గన్మ్యాన్ కు సైతం గాయాలయ్యాయి. అతని గన్మ్యాన్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది ఆత్మరక్షణ కోసం. టెంపుల్ టౌన్ లోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణ రణరంగంగా మారిన దృశ్యాలను మనం చూస్తున్నాం. వైసీపీ టీడీపీ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులున్నా కూడా అల్లరి మూకలు పట్టించుకోకుండా రెచ్చిపోయాయి. వైసీపీ నాయకులు ప్లాన్డ్ గా వచ్చారని, అటాక్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. గాయపడిన పులివర్తి నాని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఎడమ చేతికి గాయమైనట్టుగా తెలుస్తుంది, భుజానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు హింసకు పాల్పడుతున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. దొరికితే వాడిని ఎత్తుకొచ్చుకుంటాం. ప్రస్తుతం తిరుపతి నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. వెహికల్స్ ను తగలబెడుతూ ఉన్నారు నిరసనకారులు. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి గొడవకు నిరసనగా 2 వీలర్ బైక్లను, 2 బైక్లను అక్కడ తగలబెడుతున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ ముగిసిపోయినా కూడా ఇంకా ఏపీలో రణరంగం ముగియనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య మీడియా సాక్షిగా జరుగుతున్నటువంటి దాడి మనం చూస్తున్నాం. లైవ్ లో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారా, లేదంటే ఇంకేమైనా అక్కడ రాజ్యం నడుస్తోందా అనే పరిస్థితి ప్రస్తుతం మనకి అక్కడ ప్రశ్న ఉదయించేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుపతిలో జరుగుతున్న ఘటన, మీడియా ఉంది, కెమెరాల ముందే ఒకరినొకరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, బైకులు తగలబెడుతున్నటువంటి పరిస్థితి. పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వెళ్లారు. నాని వెళ్లిన సందర్భంలో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది అక్కడికి చేరుకుని వైసీపీ కార్యకర్తలందరూ కలిసి తన మీద దాడి చేశారని చెప్పి పులివర్తి నాని, ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. పులివర్తి నానికి, ఆయన అనుచరులకు దాడి అయింది. ఆయన గన్మెన్ కు కూడా దాడిలో గాయాలవడంతో పులివర్తి నాని గన్మెన్ 2 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడ రాళ్లు, విరిగిపోయినటువంటి సుత్తి, ఇవన్నీ కూడా అక్కడ మన దృశ్యాల్లో చూడవచ్చు. ఇప్పుడు తాజాగా చూస్తున్న దృశ్యాలు మనం కొద్దిసేపటి క్రితం అక్కడ ఉన్నటువంటి ఒక బైక్ ను నిరసనకారులు తగలబెట్టినటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి దామోదర్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్ట్ అందిస్తున్నారు. దాడి మొదలైన దగ్గర నుంచి బిగ్ టీవీ గ్రౌండ్ లో ఉంది. ప్రస్తుతం అక్కడ నుంచి రిపోర్ట్ అందిస్తున్నారు మా ప్రతినిధి దామోదర్. ఏంటి మీడియా ముఖంగానే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి? అక్కడ పోలీసులు ఉన్నారా? ఏ రాజ్యం నడుస్తుంది, ఏం నడుస్తుంది అసలు అక్కడ? అట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఓ పక్కన బైకులు తగలబెడుతున్నారు, ఇంకో పక్కన మనిషిని వెంటాడి కర్రలతో కొడుతూ ఉన్నారు. కెమెరాలో మనం చూస్తూనే ఉన్నాం. చక్రి, ఏదైతే ఉదయం సాయంత్రం 3:30 గంటలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడానికి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నాడో, ఆయన మెయిన్ గేటు దాటి ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ముందుగా వెళ్తున్న సమయంలో అటువైపు నుంచి వచ్చిన వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒక 2 వాహనాల్లో వచ్చారు. వారు పెద్ద పెద్ద రాళ్ళు, సుత్తులతో దాడి చేశారు. ఏకంగా ఫ్రంట్ డ్రైవర్ సీటు వద్ద నుంచి, డ్రైవర్ విండో వైపు నుంచి ఒక రాయి విసిరారు. అదేవిధంగా వెనక వైపు నుంచి ఒక రాయి, బ్యాక్ సైడ్ నుంచి సుత్తితో కొట్టారు, ముందు వైపున సుత్తితో దాడి చేశారు. మొత్తం మీద ఈ దాడిలో ఏకంగా పోలీసులు తీవ్రంగా ఏదైతే అతను భుజానికి, చేతికి అదే సమయంలో స్పెషల్ ఫోర్స్ అక్కడ దిగినట్టు కనపడుతుంది. ఆందోళనకారులను స్పెషల్ ఫోర్స్ దిగింది. ఇప్పటికీ ఆందోళనకారులను చెదరగొడుతున్న పరిస్థితి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెపన్స్ తో సిద్ధంగా ఉన్నారు. మనం చూడవచ్చు వారు వారిని ఇక్కడ చెల్లా చెదురుగా ఉన్న వారిని అందరినీ చూడొచ్చు. అవసరమైతే లాఠీలు జులిపిస్తున్నారు. లాఠీలతో ఎక్కడికెక్కడ ఆందోళనకారులను ఇక్కడ నుంచి తరిమి వేస్తున్నారు. ప్రత్యక్షంగా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్ గా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చెప్పవచ్చు. చక్రి, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనకారులను ఏదైతే స్పెషల్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని వారంతా
వారిని ఇక్కడ నుంచి తరిమి వేస్తున్నారు. ఇక్కడ ఆందోళనకు కారణమైన వారు ఎవరైతే గొడవలు చేశారో వారిని ఇక్కడ నుంచి విరుచుకుపడి ఈ ప్రాంతం నుంచి వారిని తరలిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించిన పరిస్థితి. సుమారు 100 మందికి పైగా స్పెషల్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు స్థానికంగా మరికొంతమంది పోలీసులు స్ట్రాంగ్ రూమ్ వైపు ఎవరు వెళ్లకుండా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయించే విధంగా చర్యలు తీసుకున్నారు. సుమారు ఇక్కడున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు నానికి మద్దతుగా ఆందోళనకు దిగిన వారందరినీ ఇక్కడ నుంచి పంపించి వేశారు. మొత్తం ఈ ఘటన మొదట్లోనే చేయాల్సింది, అయితే చేయలేకపోయారు. అందువల్ల ఇంత ఆలస్యం చోటు చేసుకుంది, ఇంత ఉద్రిక్తత చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. మరోవైపు అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఆయన దగ్గర ఉండి ఎక్కడికెక్కడ ఉన్న ఆందోళనకారులను ఇక్కడ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నిస్తుండడం. మరోవైపు ఈ ప్రాంతంలో ఎవరున్నా వారిని మొత్తం ఖాళీ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1/2 కిలోమీటర్ మేళ ఏదైతే యూనివర్సిటీ మొదటి కాంపౌండ్ వద్ద నుంచి చివరి వరకు ఎక్కడ ఎలాంటి ఆందోళనకారులు ఉండకుండా అందరినీ చెదరగొట్టారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆర్మడ్ పోలీసులు, అదేవిధంగా బిఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొని గొడవకు కారణమైన వారు అంటే ఏదైతే నాని మీద దాడి జరిగిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నారో వారందరినీ చెదరగొట్టారు. అయితే మొత్తం మీద ఈ ఘటనలో నాని మీద దాడి జరిగిన నేపథ్యంలో ముందుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద అదనపు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయడంలో వారి వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి పార్లమెంటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసినప్పుడు అటు అన్ని పార్టీల అభ్యర్థులు ఆడికి వచ్చి స్ట్రాంగ్ రూమ్లో సెక్యూరిటీగా ఈవీఎంలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. ఆ నేపథ్యంలోనే వీరు కూడా వచ్చారు. అయితే నాని వచ్చిన సమయంలో ఏ విధంగా వైసీపీ కానీ అదేవిధంగా వైసీపీ గారికి సంబంధించిన కార్యకర్తలు ఏ విధంగా వచ్చారన్నదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. వారు లోపలికి వచ్చి నాని మీద కర్రలతోనూ రాళ్లతోనూ సుత్తులతోనూ ఏ విధంగా దాడి చేశారు, మారణాయుధాలతోనూ మద్యం బాటిళ్లతోనూ పవిత్రమైన మహిళా యూనివర్సిటీకి ఎలా వచ్చారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం, మొదట్లో స్థానికంగా ఉన్న పోలీసు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. చక్రి ప్రస్తుతం ఇక్కడికి ఫైర్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏదైతే కాలిపోయిన వాహనాన్ని ఇంకా మండుతూనే ఉంది. అది తెలుగుదేశం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాహనంగా తెలుస్తున్నారు. ఆయన సోదరుడు రఘువుకు సంబంధించిన వాహనం అంటున్నారు. మొత్తం మీద పోలీసులు కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతాన్ని క్లియర్ చేయగలిగారు. దీంతోపాటు పూర్తిగా ఎక్కడికక్కడ ఉన్న ఆందోళనకారులను ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించి వేశారు. చూడవచ్చు మనము సుమారు 1/2 కిలోమీటర్ మేర యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ మేర ఉన్న ఆందోళనకారులందరినీ పూర్తిగా తరలించి వేసిన పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే జరగని నష్టం జరిగిపోయింది. పోలీసుల వైఫల్యం పూర్తిగా బయటపడింది. ప్రశాంతమైన తిరుపతిలో ఈ విధంగా దాడి చేయడం ఏంది? ఈ వాహనాలను వెళ్తున్న వారిపైన కూడా పోలీసులు విశిక్షణ రహితంగా దాడులు కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా సార్ మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? అడిషనల్ ఎస్పీ ఈ విషయానికి సంబంధించి మనము సమాచారం అడిగితే నేను ఇప్పుడే వచ్చానని చెప్తున్నాడు. మొత్తం మీద అయితే మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనా పరిణామాలను తీసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పులివర్తి నాని మీద దాడి జరగడం, ఆ దాడి తర్వాత ఆయన మీద దాడి కూడా పూర్తిగా అంతమొందించే పద్ధతిలో జరిగింది. ఏకంగా వాహనం మీదకి 2 పెద్దవైన బండరాళ్ళు వేయడం, ఆ బండరాళ్ళతో పాటు సుత్తులతోనూ కర్రలతోనూ దాడి చేయడం, ఆ దాడి తర్వాతనే ఆయన స్పృహ కోల్పోవడము, అదేవిధంగా అదే సమయంలో గన్మ్యాన్ 2 రౌండ్లు ఫైరింగ్ చేయడం యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. విషయం తెలుసుకొని అప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. వారు కూడా తీవ్ర ఆగ్రహంతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఏదైతే ఆగి ఉన్న ప్రత్యర్థుల కారు, అయితే వారు చెప్తున్న దాని ప్రకారము
రామచంద్రపురం మండలానికి చెందిన జెడ్పీటీసీ భానుప్రకాష్ రెడ్డితో పాటు నడవలూరుకు చెందిన నాయకులు, అదేవిధంగా ఏదైతే కేశవులు అనే వ్యక్తుల నాయకత్వంలో సుమారు 150 మంది ఈ దాడిలో పాల్గొన్నారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ దాడికి సంబంధించి పూర్తిగా ఏమాత్రము అతను ఫైర్ చేయకపోతే అతన్ని తీవ్రంగా అంతమొందించేవారని కూడా చెప్తున్నారు. అస్వస్థతకు గురైన నాని సుమారు గంట పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీ మీద ముందర ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా కొంతమంది ఉన్నారు. వారి మీద పోలీసులు దాడులు చేసిన నేపథ్యంలో వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే పూర్తి స్థాయిలో బందోబస్తు పద్మావతి మహిళా యూనివర్సిటీ మీద ముందుట ఏర్పాటు చేయకపోవడం వల్లే తలెత్తిందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ విషయాలను పూర్తిగా తెలుగుదేశం పార్టీతో పాటు వాటి మిత్రపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. చెప్పండి, ఈ విధంగా నాని మీద దాడి చేయడాన్ని ఎలా భావిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. ముఖ్యంగా ఒక స్క్రూటినీ మీద ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈవీఎంల మిషన్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఒక కారులో మారణాయుధాలు, ఏ విధంగా ఆ కారులో మందు బాటిళ్ళు, ఏ విధంగా ఆ కారులో కత్తులు, గొడ్డళ్ళు ఎలా లోపలికి వెళ్ళాయి? ఫస్ట్ అంటే బలాలు అంత బలహీనంగా ఉన్నాయా? మేము బలగాలు అద్భుతంగా చేస్తామన్నటువంటి బలగాలన్నీ ఏమైపోయాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంది? ఈ యూనివర్సిటీలో ఉండే మహిళలు కూడా పంపించేసేయండి, వద్దు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పంపించేయండి. వాళ్ళకి ఏం జరిగినా దిక్కులేదు కదా. అదే ఘటనలో ఏ మహిళలకు ఏదైనా జరిగి చచ్చిపోయి ఉంటే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఈరోజు వాళ్ళతో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దెబ్బలు తిన్నాము, పోలీసులతో మేమే దెబ్బలు తినాలి. ఇది ఎక్కడ న్యాయం? ఎవరిని అడిగితే ఎవరు న్యాయం చేస్తున్నారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వాన్ని గొడ్డలు పెట్టిగా నరకపోతే ఇటువంటివే పెళ్ళుతాయని ఖచ్చితంగా చెప్తున్నాం. ఏ విధంగా అయితే ఈరోజు నాయకులంతా బలహీన పడిపోయి ఉన్నారో వీళ్ళకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఏమి కాదు గెలవబోయేది పులివర్తి నాని కాబట్టే, ఇవన్నీ వేషాలు కాబట్టే, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు భయపడ్డారు కాబట్టే ఈరోజు గొడవలకు సిద్ధమయ్యారు. కానీ గొడవలకు కూడా మేము తగ్గేదే లేదు. ఒకటే విషయం, మీరు ఎంతైనా చేయండి, మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎన్టీఆర్ మానసపుత్రిక, ఇలాంటి ఈ యూనివర్సిటీలో ఏకంగా మందు బీరు బాటలతోనో, మందు బాటిళ్లతోనో, ఏకంగా బారనాయుధాలతోనో వచ్చి ప్రత్యర్థుల మీద దాడి చేయడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ప్రశాంతమైన యూనివర్సిటీ వాతావరణాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ రోజు ఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటువైపు ఉన్న మెయిన్ గేట్ హోల్డ్ అని సెకండ్ దామోదర్, ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం తిరుపతిలో కొన్ని అంటే పద్మావతి యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లలో నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. అక్కడ నిరసనను తెలియజేస్తూ అక్కడ వెహికల్స్ని తగలబెట్టిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం, టూ వీలర్స్ని. దానికి ముందు జరిగినటువంటి ఘటన మనం ఒకసారి చెప్పుకోవాలి. పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్, పద్మావతి కళాశాలలో యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షించడానికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. అలా వచ్చినటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ కార్లో రాడ్లు, అలాగే మారణాయుధాలతో అక్కడికి వచ్చారు. సుత్తులు మన విజువల్స్లో కూడా వచ్చు, ఇరిగిపోయి పడిపోయినటువంటి సుత్తి, దాడికి చేసినటువంటి సుత్తిని కూడా మనం చూడవచ్చు. దాంతో కనుక మనిషిని కొడితే ఏకంగా చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి మారణాయుధాలతోటి, రాళ్లతోటి, బీర్ బాటిల్స్ తోటి యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఒక రకమైనటువంటి దాడి జరిగింది. ఆ దాడిలో పులివర్తి నానికి చెందినటువంటి గన్మెన్ తన మీద కూడా దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సందర్భంలో గన్మెన్ 2 సార్లు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి విధ్వంసకాండ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పులివర్తి నాని స్పృహ కోల్పోయారు దెబ్బలకి. ఆయన గన్మెన్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా హాస్పిటల్కి తరలించాలి. పులివర్తి నాని ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దానికి నిరసనగా టీడీపీ కార్యకర్తలే కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, నిరసన తెలియజేసినటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. వారు నిరసన తెలియజేసిన తర్వాత ప్రత్యేక బలగాలు, బీఎస్ఎఫ్ బలగాలు, అలాగే ఇతర లోకల్ పోలీసులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. మనం లైవ్లో చూస్తుండగానే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం చూసాం. మనం రావడంతో వాళ్ళందరికీ అక్కడ గొడవ జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఎవరి మీద దాడి చేస్తున్నారనే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసులు వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుంది. ప్రత్యేక బలగాలు వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుంది. రావడం అటాక్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మూకలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు డిస్ట్రక్షన్ క్రియేట్ చేయవచ్చు, అక్కడ నిరసన తెలియజేస్తుండొచ్చు, ఏదైనా జరుగుతుండొచ్చు. అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం
చేయడం మాత్రమే వాళ్ళ పని. దానికోసం లాఠీ చార్జ్ చేయడానికి వెనకాడరు, రబ్బర్ బుల్లెట్లను పేల్చడానికి కూడా వెనకాడరు. వాళ్ళకు వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది అది. అక్కడ కొడుతున్నది అమాయకులను, లేదంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని మనం భావించకూడదు. అక్కడ దానికి ముందు జరిగినటువంటి ఘటన కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వెహికల్స్ని తగలబెట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఒక వ్యక్తిని పరిగెత్తించి కర్రలతో మీడియా ముందే కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అది చేసిన పని మాత్రం తప్పు. సో అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండను నిరసిస్తూ ప్రస్తుతం అక్కడ దృశ్యాలను మనం చూస్తున్నాం. నిరసన తెలియజేస్తూ వెహికల్స్ని ఏ విధంగా బహిరంగంగా తగలబెడుతూ ఉన్నారో, మీడియా కెమెరాలు షూట్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి, వారిని చెదరగొడుతున్నటువంటి పోలీసులు మనం ఆ తర్వాత చూస్తున్నాం. తర్వాత జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జ్ని మనం చూస్తున్నాం. అక్కడ గుమిగూడి దాన్ని విచిత్రంగా చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, స్పెక్టేటర్స్ కావచ్చు, లేదంటే ఆ నిరసనలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, ఆ బైక్స్ని తగలబెట్టిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది. ఏదో అమాయకుల మీదో లేదంటే రోడ్డును పోయే వాళ్ళ మీద దాడి జరగలేదు. అక్కడ పోలీసులు వాళ్ళని అక్కడ చెదరగొట్టే కార్యక్రమం లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే అక్కడ జరిగింది చట్టరీత్యా నేరం, అక్కడ జరిగింది నిరసన. ఆ నిరసన హింసాత్మకంగా మారింది. దానికి సంబంధించి వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల బాధ్యత. పోలీసులు తమ బాధ్యతను వాళ్ళు నెరవేర్చారు. అక్కడ సెంట్రల్ ఫోర్స్లు వచ్చినాయి అంటే మాత్రం పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. సో ఎవరైనా నిరసన తెలియజేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిరసన తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ విధంగా లాఠీలు వాళ్ళ ఒంటి మీద పడుతూ ఉంటాయి అనేది మాత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నిరసన తెలియజేసే క్రమం ఒకటి ఉంటుంది. ఆ నిరసన ఆవేశకావేశాలకు లోను కాకుండా, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కలగకుండా నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏపీలో 144 సెక్షన్ నడుస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు తిరుపతి కావచ్చు, అటు నరసరావుపేట కావచ్చు, ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సున్నితమైన పరిస్థితులని నేపథ్యంలో, ఇందాక జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి ఘటనలు అక్కడ జరగడం అనేది ఆక్షేపణీయం. అక్కడ పోలీసులు దానికి తగ్గట్టుగానే వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఈరోజు ఓవరాల్గా తిరుపతిలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి ఈవీఎంలను పర్యవేక్షించేందుకు వెళ్ళిన పులివర్తి నానిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన మీద వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడులు చేశారని చెప్పి ప్రస్తుతం మనకి దృశ్యాల ద్వారా తెలుస్తోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నందుకే తమ మీద ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి. ఏదేమైనా కూడా అసలు ఆ వెహికల్ని, రాళ్ళు మారణాయుధాలతో ఉన్నటువంటి వెహికల్స్ని, బీర్ బాటిల్స్తో ఉన్న వెహికల్స్ని లోపలికి ఎలా పంపించారనేది ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అసలు ఆ వెహికల్ని చెక్ చేయకుండా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఎందుకు లోపలికి అలౌ చేశారనేది ఒకసారి టైం లైన్ చూద్దాం. ఏ సమయంలో ఏం జరిగింది అనేది మా ప్రతినిధి దామోదర్ ఫాలోఅప్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలను. దామోదర్, టైం లైన్ ఒకసారి చూద్దాం. అంటే ఏ నిమిషంలో ఏం జరిగింది, ఏ గంటలో ఏం జరిగింది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈరోజు? దామోదర్, యువర్ ఆన్ ఎయిర్. పరిస్థితి మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించుకోవచ్చని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి అయిన పులివర్తి నానికి ఏదైతే అధికారులు ఆర్ఓతో పర్మిషన్ తీసుకున్నాడో అందులో భాగంగా ఆయన 3:20 ఆ ప్రాంతానికి ఎక్కడైతే యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నాడు. యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది. ఈ మెయిన్ గేట్ నుంచి ఆయన ముందుకెళ్ళాడు. యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఒక 500 మీటర్ల సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం ముందర ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల వైపు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటువైపు నుంచి ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ నుంచి, యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీస్ వైపు నుంచి కొంతమంది దుండగులు అక్కడికి చేరుకొని అతని కారు మీదకి 2 పెద్ద రాళ్ళు విసిరారు. ఏదైతే డ్రైవర్ వైపు నుంచి ఒకటి, అదే మధ్యలో సెంటర్ వైపు నుంచి ఒకటి, 2 కార్లు వచ్చి లోపలికి పడ్డాయి. ఈ సందర్భంలో ఒక రాయి అతని భుజానికి తగిలింది. అదే సమయంలో గొడ్డలి ఏదైతే సుత్తితో ఇచ్చుకొని ముందు వైపు వెనక వైపు దాడి చేశారు. సుమారు 50 మంది ఒక్కసారిగా గుమిగూడి అతని మీద దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నాని వెంటనే అలర్ట్ అయ్యాడు. అదేవిధంగా నాని వద్ద ఉన్న గన్మ్యాన్ కూడా తలకు గాయాలయ్యాయి. వెంటనే నాని గన్తో 2 రౌండ్లు ఫైర్ చేశాడు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వెంటనే పెద్ద ఎత్తున ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాని వెంట కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, వారు రోడ్డు బయటనే ఉన్నారు. వారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా కొంత గొడవ జరిగింది. ఏదైతే ఆ కారును
ఏదైతే కారులో వచ్చారో, రెడ్ కార్లో వచ్చారో ఆ కారును పూర్తిగా వారు కూడా ధ్వంసం చేశారు. ఆ కారులో ఉన్న వారు నాని వాహనం మీదకి బీరు బాటిల్లో అదేవిధంగా అక్కడ ఉన్న రాడ్లతో విసిరారు. ఈ సందర్భంగా పెట్రోల్ కూడా విసిరి అంటించాలని ప్రయత్నం కూడా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన తర్వాత ఆ కారులో మద్యం బాటిళ్లతో పాటు చట్టాలు అదేవిధంగా వాహనానికి సంబంధించి ఆర్సీలు అవన్నీ లభ్యమయ్యి మొత్తం అదే సమయంలో అటువైపుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అటువైపు ఉన్నాడంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మోహిత్ రెడ్డి యొక్క నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది. మోహిత్ రెడ్డిని పోలీసులు వేరే దారి గుండా బయటికి పంపించారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటారు. ఏదైతే సుహదపై పడిపోయిన నానిని యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు సుమారు గంట పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన కుమారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ విధ్వంసానికి కూడా కొంత పాల్పడ్డారు. తమ నాయకుని అంతమందించడానికి కుట్ర జరిగిందంటూ ఏకంగా యూనివర్సిటీ యొక్క మెయిన్ గేట్ ముందు ఉన్న కొంత లైట్స్, ఫోన్లు, ఈ రాడ్లను కూడా తీసివేసి గొడవ చేశారు. అదేవిధంగా పోలీసులు వాహనం మీద కూడా దాడి చేశారు. ఒక పోలీసు అధికారికి కూడా గాయాలైన పరిస్థితి. మరోవైపు నాని యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు వచ్చి అతన్ని ఇక్కడ నుంచి స్విమ్స్ ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం స్విమ్స్లో నాని చికిత్స పొందుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకున్నారు. అయితే ఏదైతే ఇప్పట్లో వచ్చిన పోలీసులు ముందు ఎందుకు వచ్చి స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు కల్పించలేదు? పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద సెక్యూరిటీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ముందుగా ఇక్కడ ఇంతమంది పోలీసు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు వారు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోయారన్న చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా మీడియా మీద కూడా ఇక్కడ చూడొచ్చు, ఓ పోలీస్ అధికారి అలిపిరి సిఐ మీడియా మీద కూడా జులుం ప్రదర్శిస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తమలోని లోపాలను వీరు ఎత్తి చెప్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముందుగానే ఇంతమంది బిఎస్ఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ ఉన్నప్పుడు వారిని ఎందుకు ఇక్కడ తీసుకురావలేదు? ముఖ్యంగా సమస్యాత్మకంగా ప్రదేశం ఉంది. నిన్నటి నుంచి గొడవ జరుగుతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి గొడవ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తును ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం లభ్యం కావడం లేదు. ఏదైతే పూర్తిగా నిన్న ఉదయం నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రచండ మీడియాను కొట్టినారు. మాట్లాడతా మీడియాను కానీ చూసి కొట్టినారు. వీళ్ళు మీడియాను అడ్డుకుంటున్నారు. ఇదే రామాయణం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా చూడకుండా కొడతాన్నారు. వీళ్ళు మొత్తం మీద అయితే మీడియా వైపు కూడా పోలీసులు దాడి చేస్తున్నారంటూ కూడా మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసుల వైఫల్యం ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముందుగానే ఏదైతే హై సెక్యూరిటీ జోన్ అయిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న చోట పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నిన్నటి నుంచి చంద్రగిరి నియోజకవర్గం కూచివారిపల్లిలో ఒక యుద్ధ వాతావరణం తలెత్తింది. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను బయటికి పంపడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకోవడం, ఆ తర్వాత స్థానిక సర్పంచ్తో పాటు మరోవైపు ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతని సోదరుడు వచ్చి గ్రామంలో గొడవ చేయడం, బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఒక 100 మంది పూర్తిగా గ్రామస్తులు మహిళలను తేడా దాడులు చేయడం, వారి తలలు పగలగొట్టడంతో 8 మంది తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితుల్లో గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో తర్వాత సాయంత్రం చెవిరెడ్డి ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ అక్కడికి వెళ్ళాడో ఆ సందర్భంగా గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలోనే జరిగిన పరిణామాల ఫలితంగా అక్కడ ఒక కారు, చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కారు దగ్ధం చేయబడింది. దీంతో ఈరోజు ఉదయం నుంచి గ్రామంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకోవడము, చంద్రశేఖర్ రెడ్డిని తాము గ్రామ బహిష్కరణ చేశామంటూ ఆందోళన చేసిన నేపథ్యం. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఏదైతే 3:30 గంటల సమయంలో ఇక్కడికి పులివర్తి నాని వస్తున్నాడని తెలిసి అతని మీద దాడికి జరిగింది. దాడిలో అతను త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నిజంగా మనం సీన్ చూస్తే కన్నా ఇంకా బతికాడా అనిపిస్తుంది. ఆ విధంగా పెద్ద పెద్ద రాళ్ళు, సుత్తులతో దాడి చేయడం, బీరు బాటిళ్లతో పాటు మద్యం బాటిళ్ళు, అదేవిధంగా అందులో మారణాయుధాలు ఉన్నాయి. ఇలాంటి వాహనాన్ని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లోకి ఏ విధంగా వాహనాన్ని తనిఖీ చేయకుండా అనుమతించారు? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న అని చెప్పవచ్చు. ముఖ్యంగా మెయిన్ గేట్ వద్ద ఉండాల్సిన పోలీసులు ఖచ్చితంగా లోపలికి వెళ్ళే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలించాలి. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన జరిగి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు దెబ్బతిని ఉంటే పరిస్థితి ఏమయ్యేది? ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత చెడ్డ పేరు వచ్చేది అన్న విషయం మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చక్రి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కల్పిస్తుంది. ఏదైతే చంద్రగిరి ఎన్నికల నామినేషన్ సందర్భంగా కూడా ఇలాంటి ఘటనే తలెత్తింది. ముఖ్యంగా
100 మీటర్ల లోపు అటువైపు ఇటువైపు వారిని రానికుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరిని కొంతమందిని లోపలికి పంపడం, వారు కొట్టుకోవడం ఈ విధంగా జరిగింది. మొత్తం మీద ఏదైతే నామినేషన్ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఇలాంటి ఘటనే తలెత్తడం జరిగింది. దీంతోపాటు మొత్తం మీద చూస్తుంటే ఇక్కడ ఏదైతే చిత్రీకరించడానికి వచ్చిన ఈ ఘటనను చిత్రీకరించి ప్రజలకు తెలియజెప్పాల్సి వచ్చిన మీడియా ప్రతినిధుల మీద కూడా పోలీసులు దాడి చేయడం కూడా దారుణము అని చెప్పవచ్చు. మరోవైపు ఎక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణంలోనైనా మీడియా తన పాత్రను పోషిస్తుంది నిష్పక్షపాతంగా. అలాంటి మీడియా మీద కూడా పోలీసు అధికారులు దాడి చేశారు. దీనిపైన వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ అధికారులతో వాగ్వాదం చేస్తున్న మీడియా ప్రతినిధులు కనిపిస్తున్నారు. అయితే ఏదైతే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా వారు చేస్తున్నారంటూ అన్నారు. అసలు ఎందుకు మీరు మీడియా వాళ్ళ మీద జరిగింది? మీడియా వాళ్ళు కవరేజ్ కోసం వస్తే వీళ్ళు మధ్యలో ఉండుకొని ఇబ్బందికరంగా మాట్లాడారు. కవర్ చేసే టైంలో ఈ వాళ్ళు కేంద్ర బలగాలు వాళ్ళు దాడి చేసి దెబ్బలు తగిలాయి. మన వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తే ఆయన ఒక సిఐ గారు కొంచెం అభ్యంతరకరంగా మిమ్మల్ని కొడితే మాత్రం ఏమైనట్టుగా మాట్లాడినారు. అది కొంచెం ఇబ్బందికరమే. ఏదైతే అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులను కొడితే ఏమవుతుందంటూ హెచ్చరించాడంటూ కూడా మీడియా ప్రతినిధులు అంటున్నారు. ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు. మొత్తం మీద ప్రస్తుతం ఇప్పుడు కొంత ప్రశాంతంగా యుద్ధం ముందు వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పులివర్తి నానిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు, అతని ఆరోగ్య పరిస్థితి పైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. చక్రి మొత్తం మీద ఈ ఘటనలో సగము మాత్రం పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అఫ్ కోర్స్ అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అక్కడ కనపడుతుంది. ఎందుకంటే అసలు ఒక వెహికల్ని స్ట్రాంగ్ రూమ్లోకి అలౌ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేసి స్కాన్ చేసిన తర్వాతే పంపించాల్సి ఉంటుంది. అలాంటిది స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి పద్మావతి యూనివర్సిటీలోకి కత్తులు అలాగే రాళ్ళు ఉన్నటువంటి ఒక వెహికల్ని లోపలికి ఎలా అలౌ చేశారు? బీర్ బాటిల్స్ ఉన్నటువంటి వెహికల్ని ఆ మాత్రం చెకింగ్ చేయకుండా పోలీసులు లోపలికి ఎలా అలౌ చేశారు? అలాగే ఒక అభ్యర్థికి సంబంధించి అతని అనుచరులు లేదంటే అభ్యర్థి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇంతమంది కొన్ని పదుల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లోపలికి ఏ విధంగా వెళ్లారు? దాడి ఎలా జరిగింది? ఈ దాడి జరిగేంత వరకు పోలీసులు అక్కడ బలగాలను ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుతం అక్కడ టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. పులివర్తి నాని 3:30-4 ఆ సమయంలో అనుమతి తీసుకుని తన చంద్రగిరికి చెందినటువంటి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను చెక్ చేసుకోవడం, పర్యవేక్షించుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ప్రీ ప్లాన్డ్గా అక్కడ దాడి జరిగినట్లుగా టీడీపీ కార్యకర్తలు నేతలు ఆరోపిస్తున్నారు. పులివర్తి నానికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పెద్ద బండరాళ్ళు ఆయన మీద విసిరివేయడంతో కుడి భుజంకి దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. అలాగే సుత్తి అంటే ఈ సైజులో ఉన్నటువంటి సుత్తి విసిరివేయడంతో ఆ సుత్తికి చెందినటువంటి హెడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కూడా నానికి తగిలినట్టుగా తెలుస్తోంది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని స్విమ్స్లో జాయిన్ చేశారు. స్విమ్స్లో అతనికి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా అందాల్సి ఉంది. ప్రస్తుతం మనం పద్మావతి యూనివర్సిటీ దగ్గర పరిస్థితిని చూస్తున్నాం. పక్కన ఉన్నటువంటి గల్లీల్లో కొద్దిసేపటి క్రితం మనం పరిస్థితి చూసాం. లైవ్లోనే వాహనాలు తగలబెట్టినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఒకళ్ళిద్దరు వైసీపీ కార్యకర్తలు మిగిలి ఉంటే ఆ నిరసనకారులు, టీడీపీ నిరసనకారులు వాళ్ళని వెంబడించి కర్రలతో కొట్టినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఆ వెనువెంటనే చివరిలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, స్పెషల్ ఫోర్సులు ఎంట్రీ ఇవ్వడం ఒక వాహనంలో, వారంతా కూడా అక్కడ గుమిగున్నటువంటి టీడీపీ నిరసనకారులను చెదరగొట్టడం, లాఠీ చార్జ్ చేయడం కూడా మనం చూసాం. ఆ లాఠీ చార్జ్లో మీడియా ప్రతినిధులను కూడా లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదేంటి మా మీద లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ జరుగుతున్న దృశ్యాలను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధుల మీద పోలీసులు ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం ఏంటని అడిగితే ఏమైంది, లాఠీ చార్జ్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ వాళ్ళు తిరిగి ప్రశ్నించడంతో ప్రస్తుతం అక్కడ కొంచెం వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది పోలీసులకు, మీడియా ప్రతినిధులకు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే కొంచెం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇందాక 1-2 గంటల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా అక్కడ వాతావరణం కనబడుతుంది. పూర్తి స్థాయిలో బలగాలను మోహరించారు. అయితే ఈ ఘటనలను ఎగ్జాంపుల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయనుకుంటున్నారో, ఎక్కడైతే అభ్యర్థుల మధ్య వైరం ఎక్కువగా ఉంది, అక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది అనుకుంటున్నారో అక్కడ ముందుగానే పోలీసులు మోహరిస్తే కనుక, ముందుగానే బలగాలను మోహరిస్తే కనుక అక్కడ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో కావచ్చు, ఎలక్షన్ పూర్తయిపోయి ఈరోజు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత కావచ్చు, ఇప్పుడు పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ హింసాత్మక పరిణామాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి.
అలాంటిది జూన్ 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇన్ని రోజుల వ్యవధిలో చాలా నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. జూన్ 4న ఒక పతాక స్థాయి దృశ్యాలు మనం చూసే అవకాశం కూడా ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇది మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం పరిస్థితి. ఎవరు గెలవచ్చు ఎవరు ఓడిపోవచ్చు అనేది పక్కన పెడితే అభ్యర్థుల మధ్యలో వైరం మాత్రం పతాక స్థాయికి చేరింది. అది హింసాత్మక ధోరణికి దారి తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా ఈసీ పోలీసులు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ను అదుపు చేయడానికి ముందస్తు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది ఈసీకి. ఈ రెండు అంటే ఇటు పల్నాడులో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, నిన్న జరిగినటువంటి ఘటనలు, ఈరోజు ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, తాడిపత్రిలో జరిగిన ఘటన కావచ్చు, ఇలాంటి ఘటనలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని వీటిని రిపీట్ కాకుండా ఉండడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు లెటర్ రాయడం జరిగింది. మరి దీనికి ఈసీ ఏ విధంగా స్పందిస్తూ ఉంది? ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈరోజు ఇలాంటి ఘటనలు రిపీట్ అయ్యేవి కాదు. ఇప్పుడు చూస్తూ ఉండగానే ఒక పక్కన నిరసన తెలియజేస్తున్నారు, అంతా పూర్తయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత పోలీసులు ఎంట్రీ. నిన్న నరసరావుపేటలో కూడా అదే పరిస్థితి. ఒక పక్కన గోపిరెడ్డి హాస్పిటల్ మీద దాడి జరిగింది, మరో పక్కన చదలవాడ హాస్పిటల్ మీద దాడి జరిగింది. ఇద్దరు హాస్పిటల్ మీద దాడి జరిగి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్న తర్వాత అక్కడ పోలీసులు ఎంట్రీ చేయడం జరిగింది. ఇలాంటి ప్రాంతాలు, ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ అభ్యర్థుల మధ్య వైరం ఉంది, ఇక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఉంది అని భావించినప్పుడు లోకల్ పోలీసు కావచ్చు, ఈసీ కావచ్చు, అధికారులు కావచ్చు ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఇవి రిపీట్ కాకుండా ఉంటాయి, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఉంటారు. ఈ బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అటు ఈసీ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి కూడా ప్రస్తుతం బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పార్టీలకు సంబంధించినటువంటి విజ్ఞులు. పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుతో ఇది అయిపోలేదు, ఈ సంవత్సరంతో ఎన్నికలు అయిపోలేదు. ప్రజాభివృద్ధి కోరుకుని, ప్రజా సంక్షేమం కోరుకునే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడడం కరెక్ట్ కాదనేది అందరి అభిప్రాయం. నువ్వు పరిగెత్తదరా, నేను ఎట్ట పరిగెత్తా? తాడి పట్టుకోను, నువ్వు కూడా ఆలోచన